అమ్మవారి పాదాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రేపు వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదా, దట్ ఈజ్ August 8, 2025. సో నేను కొద్దిగా వెరైటీగా కొద్దిగా డిఫరెంట్గా ప్రతిసారి అమ్మవారిని కూర్చోబెడతాం కదా, ఈసారి బాగా ట్రెండ్ అవుతున్న అమ్మవారి పాదాలు నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసి పెడదామని అనుకున్నాను అనమాట. సో ఇవాళ థర్స్డే, దట్ ఈస్ August 7th. ఇవాళనే మడి పైన చేస్తున్నాను అనమాట. మార్నింగే లేచి హెడ్ బాత్ చేసేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. పాదాలు రెడీ చేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, యాక్చువల్గా నేను మర్చిపోయాను. సో ఇది రెడీ చేసిన ఇప్పటికైతే. ఇక్కడ నేను అమ్మవారికి ఫింగర్స్కి ఇట్లా రెడ్ కలర్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను కాబట్టి నా దగ్గర స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్తోనే నేను ఇంకా డెకరేషన్ చేయబోతున్నాను. అమ్మవారికి పట్టీలు కానీ కాల్ పారాని కానీ అన్నీ సెట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఈ ప్లేట్లో అయితే చేయలేదు. ఇది ఇత్తడి ప్లేట్. ఈ ప్లేట్లో అయితే చేయలేదు నేను. నార్మల్గా ఫస్ట్ పసుపు స్టీల్ ప్లేట్లో వేసుకొని మళ్ళీ మడిపైనే పట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తోని పసుపు కలిపి నేను చేశాను అనమాట. ఈ ప్లేట్లో చేసి ముద్దలాగా అప్పుడు ఈ ప్లేట్లో పెట్టాను అనమాట. ఇత్తడి ప్లేట్లో పెట్టాను. నా దగ్గర పసుపు చాలా క్వాంటిటీ ఉందనమాట. సంక్రాంతి నోము అప్పుడు అట్లా తెచ్చుకున్న పసుపు చాలా ఉంది. సో నేను ఆ పసుపు అంతా ఉంది కదా అనేసి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టాను. అంతా డెకరేషన్ అయిపోయాక కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది రెడీ చేసే కన్నా ముందే నేను ఈ ప్లేట్ని పితాంబరంతో క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత పాదాలు చేసి ఈ ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. రైట్ లెగ్ అయితే ఇట్లా పారానీ లాగా పెట్టేసి మధ్యలో దాని చుట్టూ వైట్ స్టోన్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ లెగ్కి చేసి చూపిస్తాను. ఇక్కడ స్టోన్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ స్టోన్స్ ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు లెగ్కి పెడతాను. చూడండి, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ అంటే నార్మల్గా పెద్దగా చేస్తారనమాట పాదాలు. నేను మాత్రం నా ఇంట్లో చిన్ని మహాలక్ష్మి ఉంది కాబట్టి నేను చిన్ని పాదాలు చేస్తున్నాను. నా డాటర్ జస్ట్ 1.5 years కాబట్టి నా డాటర్ లాంటి చిన్ని పాదాలు అమ్మవారికి చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి పెద్ద పాదాలు అయితే ట్రై చేయలేదు. అండ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఉన్నప్పుడు అయితే నేను మళ్ళీ అంతా చెరిపేసి మళ్ళీ పాదాలు చేయడం కానీ అట్లా చేయలేదు. ఎట్లా వస్తే అట్లా అంతా అమ్మవారి దయ అనుకొని జస్ట్ శ్రీమాత్రే నమః అంటూ చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి. సో పాదాలు అయితే ఇట్లా నీట్గా వచ్చాయి. చాలా క్యూట్ అనిపిస్తుంది నాకైతే. మా ఇంట్లో చిన్ని మహాలక్ష్మి ఉంది కాబట్టి నాకు చిన్ని పాదాలు చాలా నచ్చినాయి అనమాట. సో నేను ఇదంతా ఇట్లా పెడుతున్నాను చూడండి. అంతా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ తడి పైనే ఉంది కాబట్టి లోపలికి ప్రెస్ అయిపోతుంది స్టోన్. సో ఇట్లా చేస్తున్నాను. ఇప్పటికైతే ఈ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి మెట్టెలు పెట్టాలి కాబట్టి మెట్టెలకి నేను కొద్దిగా డిఫరెంట్ కలర్ స్టోన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర చాలా వెరైటీ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. నేను బయటకు వెళ్ళి మాత్రం ఏం తేవాలి అని అనుకోవట్లేదు. ఫస్ట్ టైం కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ అడ్జస్ట్ చేసి చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో ఇట్లా నా దగ్గర వైట్ కలర్ ప్లెయిన్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది కొద్దిగా బార్డర్లో వచ్చింది కదా, ఇట్లా స్టోన్ కొద్దిగా డిఫరెంట్ స్టోన్ అనమాట. ఇది కొద్దిగా ప్లెయిన్ వైట్ స్టోన్. అండ్ ఇవి గోల్డ్ కలర్ స్టోన్స్ అనమాట. సేమ్ ఇలాంటివే గోల్డ్ షేడ్లో ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇది ప్లెయిన్ గోల్డ్ స్టోన్స్ అనమాట. సో వీటితోనే ఏదైనా సరే చేయాలి అని అనుకుంటున్నాను డెకరేషన్ పర్పస్కి. అండ్ మళ్ళీ ఇందులో కూడా చాలా వెరైటీ ఆఫ్ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. మల్టీ కలర్ స్టోన్ కానీ, గ్రీన్ కలర్ స్టోన్ కానీ, అండ్ లీఫ్ స్టోన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాటితో కూడా చూస్తాను, ఏదైనా పాసిబుల్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే గోల్డ్ కలర్ స్టోన్ యూజ్ చేసి ఇట్లా మెట్టలు పెట్టాలి అనుకుంటున్నాను 2 fingers. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చేసేస్తాను. మీరైతే చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్లాష్ లైట్ తీసాను కాబట్టి మీకు ఇంత షైనింగ్గా కనిపిస్తుంది. నేను ఒకసారి ఫ్లాష్ లైట్ తీసేసి కూడా నేను మీకు చూపిస్తాను. ఇదనమాట ఒరిజినల్ లుక్. నేను మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేసి అట్లా ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను. సో ఇది మెటల్కి అయితే నేను ప్లెయిన్ స్టోన్స్ అండ్ కొద్దిగా వేరే స్టోన్స్ యూజ్ చేశాను, గోల్డ్ కలర్వి. నేను ఇప్పుడు మొత్తం ఓవరాల్గా డిజైన్ చేసి మీకు చూపిస్తాను. పారాని అంతా పెట్టేసిన తర్వాత అమ్మవారికి పట్టీలు కానీ అట్లా అంతా సెట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను అనమాట. ఇదనమాట ఓవరాల్ లుక్. ఇంకా నేను పట్టీలు పెట్టలేదు, పట్టీలు చూడాలి ఏం పెడితే బాగుంటాయి అనేసి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే కుబేర కుంకుమ యూజ్ చేశాను. పారాయణికి అయితే మనం రెడ్ కలర్ నార్మల్ కుంకుమ యూజ్ చేసేసాను అనమాట. వైట్ స్టోన్స్ అండ్ లైట్గా గ్రీన్ అండ్ ఆల్ మిక్స్ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను. ఇది లీఫ్ టైప్ స్టోన్ అనమాట. జస్ట్ ఇట్లా పారాణి అయితే అంతా పెట్టేశాను. సింపుల్గా క్యూట్గా రెడీ చేసి పెట్టాను అనమాట ఎట్ ప్రెజెంట్ అయితే. అండ్ ఇప్పుడు ఈ స్టోన్స్ అన్ని పక్కన ప్లేట్లో నుంచి రిమూవ్ చేసేసి ఈ ప్లేట్ కొద్దిగా నీట్గా క్లీన్గా పెట్టేస్తాను అనమాట. అండ్ లాస్ట్కి జస్ట్ ఫ్లవర్స్ అవంతా డెకరేషన్ చేస్తాను. ప్లేట్కి బొట్లు కూడా పెట్టేస్తాను అనమాట. కుంకుమ పసుపు ఆర్ గంధం కుంకుమ బొట్లు పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఇంకా క్యూట్గా కనిపిస్తుంది ప్లేట్ కూడా. సో అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. బాయ్.